దగ్గరికి వెళ్ళి అడగచ్చు, కానీ అదే పనిగా అడగడం కోసం నమస్కారం చేయడం మంచిదని మాత్రం నేను చెప్పలేను. కాబట్టి ఈశ్వరుడి దగ్గర 3 నమస్కారాలు, సన్యాసి దగ్గర ఒక్క నమస్కారం చెయ్యకూడదని చెప్పిన శాస్త్రం 4 నమస్కారాలు. నేను ఎంత సంతోషించానంటే మన కంచి కామకోటి పీఠానికి వెళ్ళాను. ఇక పరమాచార్యుల వారి అధిష్టానం దగ్గర నమస్కారం చేయబోతుంటే ఎవరో ఒక ఆయన గబగబా వచ్చి అయ్యో 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 అయ్యా అలా చేయకండి, పరమాచార్య ఎప్పుడైనా ఇలా కూర్చుంటే ఎవరైనా నమస్కారం చేస్తుంటే సత్యదండం అనేవారు, దక్షిణానికి చెయ్యొద్దని, ఇది దక్షిణం అని మీకు తెలియదులా ఉంది, సూర్యోదయం తూర్పు ఇట్టని మనకి తెలిస్తే ఇటు దక్షిణం అని తెలియడానికి, లోపలికి వెళ్ళిన తర్వాత దక్షిణం ఉత్తరం మనకు తెలుస్తుందా, కాబట్టి ఇది దక్షిణం అయిపోయింది, మీరు ఇటు వచ్చి చేయండి అన్నారు. సన్యాసి దగ్గర చేసేటప్పుడు 4 నమస్కారాలు, ఎందుకంటే వారు 3 అవస్థలను దాటి తుర్యంలో ఉంటారు. సన్యాసి దగ్గర చేసినప్పుడల్లా నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ అంటూ నమస్కారం చేసి లేవాలి. సన్యాసి నుంచి ఏ ఆశీర్వచనం కోరకూడదు, ఎందుకనంటే వారే అన్నిటిని విడిచిపెట్టి ఈశ్వరుని యందు బుద్ధిని న్యాసం చేసి నిలబడ్డారు. వారి దగ్గరికి వెళ్లి కోరికతో నమస్కారం ఎప్పుడూ చెయ్యకూడదు. కాబట్టి సన్యాసికి 4 నమస్కారాలు. ఈ నమస్కారం అనేటటువంటిది చేసి తనని తాను ఉద్ధరించుకోగలిగిన జన్మ ఒక్క మనుష్య జన్మ మాత్రమే. ఒక గడుసైన కవి ఒక మాట అన్నాడు, గత జన్మలో నమస్కరించలేదు, ఒక తప్పు చేశాను, వచ్చే జన్మలో నీకు నమస్కారం చెయ్యలేను, అది చెయ్యకుండా ఉండలేని తప్పు, ఈశ్వర ఈ 2 మన్నింపబడుగాక అన్నాడు. అదేమిటయ్యా ఇదేం నమస్కారం అంటే, గత జన్మలో నమస్కరించలేకపోయాను కాబట్టి మళ్ళీ జన్మెత్తాను, ఇప్పుడు నమస్కరిస్తున్నాను కాబట్టి నాకు వచ్చే జన్మ ఉండదు కాబట్టి నేను నమస్కరించలేను, కాబట్టి 2 తప్పులు మన్నింపబడుగాక. నమస్కారం అంటే జన్మరాహిత్యమే ఇవ్వగలిగింది, నువ్వు నోటితో ఏమీ చెప్పక్కర్లేదు. మనుష్య జన్మ ప్రయోజనం నీకు అర్థమై ఇలా నువ్వు వంగిపోయిన నాడు ఆ వంగిపోవడంలో నువ్వు ఎదిగిపోవడం ఉంది. నువ్వు ఏది చేరాలో దానికి చేరిపోవాలంటే నీకు వంగిపోవడం రావాలి, నీకు నమస్కారం చేయడం రావాలి. కాబట్టి ఆ నమస్కారానికి అంత వైశిష్ట్యం ఉంది. మనుష్యుడిగా పుట్టిన వాడు ఈ నమస్కారం చేయకపోతే వాడికి మనుష్య జన్మకు అర్థమే లేదు. మనుష్యుడిగా పుట్టిన సమస్త జాతికి ఉపదేశం చేసే స్థానంలో కూర్చున్న మహాపురుషుడు సాక్షాత్ కైలాస శంకరుడు కావడి శంకరుడిగా నడిచేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు జాతికి ఉపదేశమైన మొట్టమొదటి మాట వందే. ఎవరికి నమస్కారం? బాహ్యంలో ఉపదేశం, ఆంతరంలో నుండి ఆయన ఎవరికి నమస్కారం చేస్తున్నారు? ఏమి దాపరికం లేదు అందులో. వందే వందారు మందారం, ఎవరికి నమస్కరిస్తే కల్పవృక్షంలో కోరికలు తీరుస్తారో వారికి నమస్కారం చేస్తున్నాడు. బాగుంది, పోనీ అలా ఉంచండి కాసేపు అందాకాను. వందే వందారు మందారం ఇందిరానంద కందలం. ఆయన ఎవరు? ఇందిరకు ఆనందమును కల్పించగలిగినటువంటి మొలక. ఇందిరానంద కందలం అనందానంద సందోహ, ఎప్పుడూ ఆనందపు సందోహంతో నిండి ఉండేటటువంటి ముఖమును కలిగినటువంటి వాడు. కాబట్టి ఆనందానంద సందోహ సింధురం బంధురాననం, ఏనుగు ముఖం కలిగిన వాడు తేల్చేశారు. ఇప్పుడు ఏనుగు ముఖం కలిగిన వాడు ఎవరు? ఖచ్చితంగా వినాయకుడే, మీకు అందులో ఏమీ అనుమానం లేదు. జగద్గురు స్థాయిలో కూర్చున్నటువంటి శంకరాచార్యుల వారు ఆదౌ పూజ్యో గణాధిప, వినాయకుడి పూజ చెయ్యకుండా మీరేమీ మొదలెట్టద్దు అని చెప్పకుండా ఏదో చెప్పే ప్రయత్నం ఆయన చేయరు. స్పష్టంగా ఆయన గణపతికి నమస్కారం చేశారు. ఇక్కడ మీకు శంకరాచార్యుల వారు ఎన్నో రహస్యాలను దాచారు. ఆ శ్లోకంలో దాచడం అంటే ఉపదేశం చేశారంతే. ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే అందులో ఆయన సింధురాననం, ఏనుగు ముఖం ఉన్న వాడికి నమస్కారం చేస్తున్నాను అన్నారు. అలా అనకుండా ఇంకో పేరేం అనకూడదా? గజముఖం ఎవరికిందో వాడు సుముఖుడు అన్నారు శాస్త్రంలో. ఎందుకంటే మీరు చూడండి, ఆయనకు 21 నామాలు ఉన్నాయి. అందులో మొదటి పేరు ఏమిటంటే సుముఖ. సుముఖస్యైకదంతస్య కపిలో గజకర్ణక లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప అని కదా స్తోత్రం. అయినప్పుడు ముందు సుముఖ, మంచి ముఖం ఉన్నవాడు. మంచి ముఖం ఏమిటి? గజముఖం. గజముఖం మంచి ముఖం అయితే మిగిలిన ముఖాలు మంచి ముఖాలు కావా? మరి గజముఖం మంచి ముఖం అని సుముఖ అని ఎందుకన్నారు? ఆ ముఖం మంచి ముఖం ఎందుకయింది? దానికి చాలా రహస్యాలు చెప్పారు పెద్దలు. ఏనుగు ముఖం అన్ని ముఖాల్లోకి గొప్ప ముఖం. ఎందుకో తెలుసా అండి? మీరు చూడండి, లోకంలో ఎవరి ముఖం వంకైనా మీరు చూడండి, సాధారణంగా సృష్టిలో ఉండేటటువంటి ప్రతి ప్రాణికి కూడా నోరనేటటువంటిది ముఖమునందే ఉంటుంది, పైకి కనపడుతూ ఉంటుంది. ఈ పైకి కనపడేటటువంటి నోటిలో పళ్ళని పెదవులు
కనపడకుండా అటు ఇటు కదులుతూ ఉంటాయి. అలా కదిలేవి ఇంకోటి ఉన్నాయి ముఖంలో, కనురెప్పలు. కనురెప్పలు కూడా పైకి కిందకి కదులుతాయి, పెదవులు కూడా పైకి కిందకి కదులుతాయి. కనురెప్ప చూడడంలో దాని ప్రమేయం ఏం లేదు. చూడడానికి కనురెప్ప ప్రమేయం ఏమైనా ఉందా అని అడిగారనుకోండి, ఏమీ లేదు కనురెప్ప ప్రమేయం. శబ్దంలో పెదవుల ప్రమేయం ఏమైనా ఉందా అని అడిగారనుకోండి, ఉంది. కనురెప్పల్లాగా చూడడంలో ప్రయోజనం లేకుండా ఉండిపోయినవి కావు పెదవులు. పా అనాలనుకోండి, పెదవులు రెండూ కదవకపోతే పా అనలేను. మా అనాలనుకోండి, పెదవులు రెండూ కదవకపోతే నేను మా అనలేను. కాబట్టి శబ్దములను పలకడంలో పెదవులకు పాత్ర ఉంది. ఈ పెదవుల చేత కప్పబడి ఉండేటటువంటి నోరు ఏది ఉందో అది మిగిలిన వాళ్ళందరికీ పైకి ఉంటుంది. ఎవరి ముఖం చూసినా నోరు కనపడకుండా ఏమి ఉండదు, పైకే ఉంటుంది. కానీ మీరు ఏనుగు వంక చూడండి, ఏనుగు ముఖంలో నోరు మాత్రం పైకి కనపడదు. ఏనుగు ముఖంలో ఉండేటటువంటి నోటి మీద ఏది ఉంటుంది? తొండం ఉంటుంది. తొండం అంటే ఏది? కరము. కరికి ఏనుగుకి హస్తం, అది చెయ్యి. ఏనుగు నోటి మీద చెయ్యి ఉంటుంది అంటే అని ఉంటుందని గుర్తు. గజముఖం సుముఖం అని ఎందుకంటారంటే ఇలా వేసుకుంటున్నది, నోరు కనపడకుండా ఇలా అడ్డు పెట్టుకుంది. లేదా పెద్దలు ఎవరి దగ్గరికైనా వెళ్ళి మాట్లాడుతున్నాం అనుకోండి, నేను ఇప్పుడు భారతీ తీర్థస్వామి గారితో ఏదో మాట్లాడవలసి వచ్చింది అనుకోండి, ఏమండి కోటేశ్వరరావు గారు అన్నారు అనుకోండి, అంటే నేను వెంటనే గబగబా భారతీ తీర్థస్వామి గారి దగ్గరికి వెళ్ళిపోయి, స్వామి నమస్కారం అండి, బాగున్నారా స్వామి, ఇప్పుడు మీరు కుశలంగా ఉన్నారా అడగను కదా. ఆయనతో మాట్లాడేటప్పుడు నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని, స్వామి మీరు క్షేమంగా ఉన్నారా స్వామి నమస్కారం అంటాను. నేను మాట్లాడేటప్పుడు నా నోటిలోంచి పొరపాటున కూడా ఒక చిన్న లావాజన బిందువు కూడా ఆయన మీద పడకూడదన్న వినయంతో నా నోటికి నా చేతిని అడ్డు పెట్టుకుంటాను. నా నోటికి నా చేతిని అడ్డు పెట్టుకుంటే తప్ప వినయ ప్రకటనం చేసి ఉండలేని వాడిని నేను మీ దగ్గర మాట్లాడవలసిన వాడిని కాను. పొరపాటున ఎక్కువ మాట్లాడతానేమో, మీరు మాట్లాడితే వినవలసిన వాడిని చెప్పడానికి నోరు అడ్డు పెట్టుకుంటాను, చెయ్యి అడ్డెట్టుకుంటాను. నేను మౌనంతో ఉండవలసిన వాడిని, మీరు చెప్పేది వినవలసిన వాడిని చెప్పడానికి చెయ్యడ్డెట్టుకుంటాను. ఏనుగు తనంత తానుగా ఎప్పుడూ చెయ్యడ్డెట్టుకున్న నోటితోనే ఉంటుంది. ఇది దాని వినయం, అది దాని సుముఖం. ఏమిటి ఆయనకి చేత కాక వినాయకుడికి ఆయనకి బ్రహ్మణస్పతి అని ఒక బిరుదుంది. మనం గణపతి సూక్తంలో చెప్తుంటాం కదా, గణానాం త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాం ఉపవస్త్రమత్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి ఆనత్ శృణ్వన్ నోతిభిస్సీద సాధనం అంటున్నాం. బ్రహ్మణస్పతి అంటే విద్వాంసులకు విద్వాంసులు. అంతటి మహానుభావుడు ఎందుకు మాట్లాడ్డా? ఆయన వినయం అటువంటిది. ఇలా నోటికి ఎప్పుడు చెయ్యి అడ్డెట్టుకుని ఉంటాడు. ఇలా నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని ఉండేటటువంటి లక్షణం ఎవరుందో వాడు విద్వాంసుడై వినయం ఉన్నవాడు. ఆ ముఖం సుముఖం. అందుకని సుముఖశ్చై కదంతస్య కాదు, లోకం కోసం ముఖాల్లో ఉన్నటువంటి అందమైన దాన్ని త్యాగం చేస్తాడు. ఒక్క పన్ను ఊడిపోతే పన్ను కట్టించేసుకుంటాడు. కానీ వినాయకుడికి గజముఖానికి అందం ఏమిటంటే దంతాలే. వ్యాసుడు వచ్చి మహాభారతం రాస్తానన్నాడు, మహాభారతం చెప్తాను రాయన్నాడు. మహాభారతానికి లేఖకుడిగా కూర్చున్న గణపతి ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఏదో ఒక ఘంటం పట్టుకుని రచన చేయలేదు. తన ముఖానికి అందమిచ్చేటటువంటి కుడి చేతి వైపు ఉన్న దంతాన్ని ఓడగలిగి దాంతో మహాభారత రచన చేశాడు. పురుషార్థ సమన్వయం చెయ్యగలిగిన మహాభారతాన్ని లోకానికి అందించడానికి నా శరీరంలో అందమై నాకు మోజున్న ఈ దంతం ఊడిపోయినా నాకు పర్వాలేదు, ఊడదిరికేసి ఏకదంతం అయిపోయి కూర్చున్నాడు. కాబట్టి మహానుభావ త్యాగబుద్ధి కలిగిన వాడివి, లోకం కోసం బతకడం వచ్చినటువంటి వాడివి, విద్వాంసుడో ఈ మౌనంతో ఉండగలిగిన వాడివి, అత్యంత వినయశీలివి. కాబట్టి ఇటువంటి ముఖం ఏదుందో ఆ ముఖం సుముఖం. కాబట్టి ఇప్పుడు ఆయన ఏనుగు ముఖానికి నమస్కారం చేస్తున్నాను అంటే ఏదో ఏనుగు ముఖాన్ని చెప్పేసిన వారు కాదు, అది సుముఖం. ఆ ముఖాన్ని నేను దర్శనం చేసి మొదలు పెడితే అటువంటి విద్వాంసుడనై అలా లోక ప్రయోజనం కోసం బతికి 10 మందికి పనికొచ్చేటటువంటి స్తోత్రాన్ని ఇచ్చి కృతకృత్యులు కావడానికి నేను గణపతి యొక్క అనుగ్రహాన్ని వేడుకుంటున్నవాడనయ్యున్నాను. కాబట్టి సింధురాననం ఎవరికి వందే, ఈ నమస్కారం ఎవరికి వెడుతుంది? సింధురాననం ఆ గజముఖుడికి వెడుతోంది. ఇప్పుడు ఎవరైనా వందే వందారు మందారం నమస్కరించినటువంటి వారందరికీ కల్పవృక్షం వంటి వాడు. కల్పవృక్షం ఎవరు తన దగ్గరికి వచ్చాడని చూడదు,
కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి మీరు నమస్కారం చేసి కోరిక అడిగారనుకోండి, వెంటనే కల్పవృక్షానికి ఏం తెలుసు అంటే కోరిక తీర్చేయడమే తెలుసు. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆప్తానాం సంతరయత్యైవ యతిసత్యైక భాజనం అంటారు కిష్కింధకాండలో వాల్మీకి మహర్షి. భగవంతుడు చెట్టు లాంటి వాడు, ఎవరు దాని కింద కడితే వాడికి నీడ దొరుకుతుంది. అంతేగాని నా కిందకు వచ్చావు నీకు నీడనివ్వడానికి నీకున్న అర్హత ఏమిటో నిరూపించుకో అప్పుడు నీడనిస్తానని చెట్టు అందం. భగవంతుణ్ణి ఆశ్రయిస్తే నీడనిచ్చేస్తాడంతే. ఆయన దగ్గరికి వెళ్లి నమస్కారం చేస్తే అనుగ్రహించేస్తాడు. ఏమిటి అనుగ్రహిస్తాడు వినాయకుడు? ఇప్పుడు ఆయనకి ఏం కావాలి? ఎందుకు చేస్తున్నారు ఈ స్తోత్రం? అందరికీ తెలుసున్న విషయమే. బ్రాహ్మణికి ఐశ్వర్యం ఇప్పించాలి. బ్రాహ్మణికి ఐశ్వర్యం ఇప్పించడానికి ఆయన ఇవ్వకూడదా? మీరు దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. శంకరాచార్యులు వారు దరిద్రులు అని ఎక్కడా లేదు. శంకరాచార్యులు వారు సంపన్న కుటుంబంలోనే పుట్టారు. అయినప్పుడు మరి శంకరాచార్యుల వారు ఎందుకు ఇవ్వలేదు? లేకపోతే శంకరాచార్యుల వారు నలుగురిని పిలిచి అయ్యో పాపం ఇంత దరిద్రంలో ఉన్నారు వీళ్ళకి ఈవిడికి ఏమైనా ఇవ్వండి అని ఎందుకు ఇప్పించలేదు? ఇది మీరు బాగా పసిగట్టగలిగితే శంకరులు లౌకిక ప్రజ్ఞతో ఉపకారం చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదంటే ఈవిడికి పూర్వజన్మలలో చేసుకున్న పాపం దరిద్రంగా కట్టి కుడుకుతోంది. ఇప్పుడు మీరు తీసుకెళ్లి ఆవిడికి ఏదైనా ఇచ్చినా అది అనుభవంలోకి రాదు. ఎందుకు రాదంటే ఓ రాగంగా ఇంకో ప్రతిబంధకం వస్తుంది, ఆవిడ తినలేదు. ఈశ్వరానుగ్రహం లేనంత కాలం మీరు సమకూర్చిన దాని వల్ల వాడు ఆనందం అనుభవించలేడు. ఈశ్వరానుగ్రహము లేని దరిద్రుడు కల్పవృక్షం కింద కూర్చొనున్నా దరిద్రుడే, వాడు ధనవంతుడు కాలేడు. ఇప్పుడు ఏది పరిపుష్టం కావాలి? ఆవిడకి ఐశ్వర్యం కావాలంటే మళ్లీ ఈశ్వరానుగ్రహమే కావాలి. ఏది లోపో దాన్ని పూరించాలి. అంటే ఇప్పుడు ఎవరి అనుగ్రహం కావాలి? లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే వినాయకుడికి ప్రార్థన ఎందుకు? వినాయకుడికి ప్రార్థన చేస్తే తప్ప విఘ్నం తొలగదు. ఎవరికి విఘ్నం? నీకు విఘ్నమా, లక్ష్మీదేవికి విఘ్నమా? మీరు అది కూడా ఆలోచించాలిగా. రెండున్నాయి. ఈయన అడుగుతున్నారు, ఆవిడ ఇవ్వాలి. విఘ్నం ఇవ్వడానికి విఘ్నమా, పుచ్చుకోవడానికి విఘ్నమా? ఇప్పుడు మీరు ఈ స్తోత్రం బాగా పూర్తి చేసి మీరు కృతకృత్యుడు అన్న మాట అవుతుంది సంస్కృతంలో. కృతకృత్యుడు అంటే తాను అనుకున్నది తాను సాధించిన వాడు. తాను అనుకున్నది తాను సాధిస్తే శంకరాచార్యులు వారు కృతకృత్యుడు అవుతారు. అంటే బ్రాహ్మడికి ఐశ్వర్యం ఇప్పిస్తారు. ఇప్పుడు తాను కృతకృత్యుడు కావడానికి విఘ్నం రాకుండా స్తోత్రం పూర్తవ్వాలి, లక్ష్మీదేవి సంతోషించాలన్న దానికోసం విఘ్నేశ్వరుడికి నమస్కారమా? లేకపోతే లక్ష్మీదేవే ఒకవేళ ఇద్దామనుకున్నా కూడా ఏదైనా విఘ్నం వచ్చి వీడికి అందకుండా పోతుందని స్తోత్ర. అందుకు నమస్కారం అంటే రెంటికి నమస్కారం. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. భగవంతుడు మీకు ఇచ్చేద్దాం అనుకుంటే భగవంతుడు కూడా ఇవ్వలేడు. ఎందుకో తెలుసా అండి? అలా అయితే పరమశివుడంతటి వాడు కూడా ముందు గణపతి పూజ చెయ్యవలసిన అవసరం లోకంలో ఉండదు. ఈశ్వరుడు కూడా పురాణాల్లో ఎన్నో సందర్భాల్లో ఈశ్వరుడు అనుగ్రహిద్దాం అనుకుంటే అనుగ్రహించడం కుదరని సందర్భాలున్నాయి. ఎందుకున్నాయి? ఒక్కటే కారణం. విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా ఉంటే ఇద్దామనుకున్నవాడు ఇవ్వగలడు, పుచ్చుకుందామనుకున్నవాడు పుచ్చుకోగలడు. రెండిటి యందు విఘ్నం పోవాలి. రెండిటి యందు విఘ్నం పోతేనే మీరు అనుకున్న పని పూర్తవుతుంది. కాబట్టి ఇప్పుడు లక్ష్మీదేవికి ఇవ్వడంలో అడ్డు రాకూడదు. లక్ష్మీదేవికి ఇవ్వడంలో అడ్డు ఎక్కడ వస్తుంది? మీరు ఆలోచించండి. శంకరాచార్యులు వారి ప్రజ్ఞ అంటే మాటలాండి. ఆవిడ స్వతంత్రించదు. ఎందుకు స్వతంత్రించదు? ఆవిడ ఆశ్రయించి ఉంటుంది ఒకరిని. ఎవరిని? విష్ణువుని ఆశ్రయించి ఉంటుంది. ఆవిడకి ఆశ్రయం విష్ణువు. విష్ణువు ఎవరు? కర్మాకర్మ ఫలప్రదాత. పాపపుణ్యములకు లెక్క కట్టి ఫలితం ఇచ్చేవాడు ఆయన. ఆవిడిద్దామనుకుంది, ఎలా ఇస్తావు? ఏ పుణ్యం ఉందని ఇస్తావు? శంకరాచార్యుల వారికి ఉసిరికాయ వేసింది కదండి, ఈ జన్మలో వేసింది వచ్చే జన్మలో అన్నారనుకోండి, ఇప్పుడు ఎలా ఇస్తుంది? విఘ్నం వచ్చిందా లేదా? లక్ష్మీదేవి ఇవ్వడానికి విఘ్నం రాకూడదు. ఈ స్తోత్రం పూర్తి చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం, విష్ణువు యొక్క అనుగ్రహం పొంది బ్రాహ్మణి ఉద్ధరించడంలో తనకి విఘ్నం రాకూడదు. రెండు వైపులా విఘ్నం లేకుండా ఉండాలంటే వందే వందారు మందారం ఇందిరానంద కందలం. ఎవరు ఇందిర? ఇందిర అన్న మాట లోకంలో లక్ష్మీదేవికి వర్తిస్తుంది అంటారు.
ఎందుకంటే ఇందిరా ఇందిరా అన్నమాట లక్ష్మీదేవికే వాడుతూ ఉంటారు. కానీ శంకరాచార్యుల వారు ప్రకటంగా స్తోత్రం చేస్తున్నది విఘ్నేశ్వరుడు గురించే, వినాయకుడి గురించే. అయినప్పుడు ఇందిరా అన్నమాట లక్ష్మీదేవికి వర్తిస్తుందా? మీరు ఎందుకు అలా గుండెలు బాదుకోవలసిన అవసరం ఉంది? గీర్దేవతేతి గరుడధ్వజసుందరేతి శాకాంబరేతి శిశేఖరవల్లభేతి అన్న శంకరాచార్యుల వారికి లక్ష్మీదేవిలోనే సృష్టి స్థితి లయ కారకురాలైనటువంటి తల్లి ఉంది. పరాశక్తి స్వరూపమే లక్ష్మిగా ఉంది, పరాశక్తియే సరస్వతిగా ఉంది, పరాశక్తియే పార్వతిగా ఉంది. ఇందిరా అని పిలిస్తే మీరెందుకు గుండెలు బాదుకోవడం? ఏ నవదుర్గాం మహాకాళీం అని లక్ష్మీదేవి అష్టోత్తరంలో మీరు చదవచ్చా? శంకరాచార్యులు గారు ఇందిరానంద కందలం అంటే లక్ష్మీదేవి కొడుకు వినాయకుడని మీరు అంతే తప్పని కుదరదని మీరు అనాలా? ఎందుకు ఆ తాపత్రయం మీకు? ఏ గీర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి అని శంకరాచార్యులు వారు అంటున్నారుగా. ఎందుకు మీకంత బెంగ? ఇందిరా అంటే పార్వతి అని చెప్పండి. ఎందుకు ఇందిరా అంటే పార్వతి అని ఎలా చెప్పగలమండి? అంటే పరమైశ్వర్య సంపన్నురాలు పార్వతీదేవికి లేని సంపన్న, ఆవిడికి లేని ఐశ్వర్యం ఏంటి? శ్రీమాత లోకంలో ఎంత ఐశ్వర్యం ఉందో ఐశ్వర్యాన్ని కొలవగలిగిన తల్లి అంతటి తల్లి ఆవిడ కూడా. కాబట్టి ఇందిరానంద కందలం, ఆవిడని ఆనందింపజేయగలిగినటువంటి వాడు, పార్వతీదేవిని ఆనందింపజేయగలిగిన వాడు వినాయకుడు అనడానికి ఏమైనా ఆధారం ఉందా? ఎక్కడైనా ఉందా అలాగా? ఒక్కటే ఆధారం. మీరు చూడండి, లోకంలో ఒక పరిస్థితి ఉంటుంది. చాలా క్లిష్టమైనటువంటి స్థితిలో ఉండి ఒక నిర్ణయం తీసుకోలేక కబ్బింపు పడిపోతుంటే దాని వలన కించిత్ కోపం వచ్చేసింది అనుకోండి. ఆ కోపంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరైనా మాట్లాడాలంటే కొంచెం కోపంగా ఉన్నారంటే మనం ఏమైనా చెప్తే వింటాడో విండో అంటారు. ఇప్పుడు సుమనస్సుల చేత పూజింపబడేవాడు అనుకోండి, అంటే మంచి మనస్సులున్న వాళ్ళందరి చేత పూజింపబడేటటువంటి వాడు ఎవడున్నాడో వాడు ఎంత గొప్పవాడు. మంచి మనసులున్న వాళ్ళందరూ పూజిస్తారంటే ఆయన ఎంత పెద్ద మంచి మనసు ఉన్నవాడు. ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళారనుకోండి, ఆయన వెళ్లి కూర్చోగానే ఆయన మంచి మనసే ఆయన ముఖంలో ప్రసన్నత్వంగా ఉంటుంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం, ప్రసన్నంగా ఉన్నారనుకోండి. ఇప్పుడు ఆయన ఎదురుగుండా కనపడగానే ఇంత కోపంలో ఉన్నవాడికి కోపం పోతుంది, కోపం పోయి సంతోషం వస్తుంది. మీరు వచ్చారు, చాలా సంతోషం అండి, ఏంటి ఇలా వచ్చారంటాడు. అలా జరిగిందా లేదా మీరు చూడండి. మీకు నేను లౌకికంగానే ఒక ఉదాహరణ చూపిస్తాను. జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అన్న పేరుతో పరాశక్తి ఉండేది. ఆవిడ యొక్క ఉగ్రకళని ఎవ్వరూ కూడా ఎదురుగుండా వెళ్లి పట్టుకోగలిగినటువంటి స్థితిలో లోకం లేదు. అప్పుడు శంకరాచార్యుల వారు అవతరించారు. శంకరాచార్యుల వారు కూడా అమ్మవారి ఉగ్రకళ నాయకడటం తలుపేసేయండి అనలేదు. శంకరులు అన్నారు, అమ్మవారి ఎదురుగుండా వినాయకుడిని పెట్టండి అన్నారు. విఘ్నేశ్వర ప్రతిష్ఠ చేశారు. అమ్మవారు ఎదురుగుండా విఘ్నేశ్వరుణ్ణి పెడితే అమ్మవారు శాంతి పొందింది. అమ్మవారు శాంతి పొందడానికి విఘ్నేశ్వరుడు కారకుడు అయ్యాడంటే అమ్మవారు విఘ్నేశ్వరుణ్ణి చూసినప్పుడు ఆవిడకున్నటువంటి చికాకంతో పోయి ఆవిడ ఆనందపడిపోతుందని గుర్తే కదా. కేవలం పుత్రవ్యామోహంతోనా ఆయన యొక్క మంచి లక్షణాల వల్ల? ఆయనకున్న మంచి లక్షణం ఏమిటంటే ఎవరు మంచి మనసులున్నవారో వాళ్ళకి విఘ్నాలను తీస్తాడు, ఎవరు చెడ్డ పనులు చేస్తున్నారో వాళ్ళకి విఘ్నాలు కల్పిస్తాడు. కాబట్టి తనకున్న విఘ్నాధిపత్యాన్ని చక్కగా వాడి లోకరక్షణ చేస్తున్నవాడు. పార్వతీదేవియే పురుష రూపంలో ఉంటే స్థితికారుడైన విష్ణువై ఉంటుంది. అందుకే ఇద్దరు అలంకార ప్రియత్వంతో ఉంటారు. అయినప్పుడు స్థితిని నిర్వహించడానికి తనకి తోడ్పడుతున్న తన కుమారుడు. కాబట్టి ఇంతకన్నా ఆనంద హేతు ఏది ఉంటుంది? అందుకే అఖిలాండేశ్వరి అమ్మవారి ముందు వినాయకుడిని కూర్చోబెడితే అమ్మవారు ప్రసన్నురాలైపోయింది. మిగిలిపోయిన కిరణాలను తీసేసి తాటంకాల్లో వేసేసి శంకరాచార్యులు వారు అమ్మవారి చెవులకు పెట్టేశారు మళ్ళీ. కాబట్టి ఇప్పుడు ఆయన ఇందిరానంద కందలం, పార్వతీదేవి యొక్క ఆనందములకు కారణమైన వాడు. పార్వతీదేవి ఆనందములకు కారణమైన వాడికి నేను నమస్కరించుతున్నాను అన్నప్పుడు పార్వతీదేవి ఒకరు, లక్ష్మీదేవి ఒకరు, సరస్వతీదేవి ఒకరు కాదు. మహామాయా విశ్వం భ్రమయతి పరబ్రహ్మ మహిషి అంటారు శంకరాచార్యుల వారు సౌందర్యాల్లో. ఉన్నదొక్కటే స్వరూపం. అదే ఐశ్వర్యమిచ్చే తొడుగేసుకుంటే లక్ష్మి, అదే మీకు చదువిచ్చే తొడుగేసుకుంటే సరస్వతి, అదే మీకు శక్తినిచ్చేటటువంటి తొడుగేసుకుంటే పార్వతి.
కాబట్టి తొడుగు మారుతోంది, లోపల ఉన్న తత్వం ఒక్కటే ఉంటుంది. నేనే ప్యాంటు చక్కా వేసుకుని ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మా అబ్బాయి కనబడితే తండ్రితనం నాలోంచి రాదేంటి? నేను పంచగట్టుకున్న ఉపన్యాసం చెప్తున్నప్పుడు మా అబ్బాయి కనబడితే నాలోంచి తండ్రితనం పైకి రాదేంటి? నేనే సంధ్యావందనం చేసుకోవడానికి ఒక దావళి కట్టు కూర్చుంటే మా అబ్బాయి కనబడితే నాలో తండ్రితనం పైకి రాదేంటి? పైకి కట్టిన వేషం ఏదైనా ఆ పల్లులను సంతోషపెట్టగలిగిన రూపాలతో సంబంధం లేకుండా లోపల ఉన్న మాతృత్వం పెళ్ళుడికి అన్నతనం సంతోషించేటట్టుగా ప్రవర్తించగలిగిన కొడుకుతనం రాశీభూతం అయితే ఆయనే గణపతి, ఆయన విఘ్నేశ్వరుడు. కాబట్టి అమ్మ ఆయనకి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు సుమనస్కులై మంచి మనస్సుతో బ్రాహ్మణికి ఉపకారం చేయడానికి, లోకానికి ఉపకారం చేయడానికి, ఈశ్వరానుగ్రహాన్ని కోల్పోయిన జాతికి ఈశ్వరానుగ్రహం అందించడానికి శంకరుడు చేస్తున్న స్తోత్రానికి ఆలంబనంగా నిలబడి విఘ్నాన్ని తొలగించమని శంకరాచార్యుల వారు విఘ్నేశ్వరుడికి నమస్కరిస్తే, ఈ నమస్కారానికి విఘ్నేశ్వరుడితో పాటు విఘ్నేశ్వరుడి యొక్క నమస్కారాన్ని చూసి ఆయన పొందిన నమస్కారాన్ని చూసి అమ్మవారు కూడా ఆనందిస్తుంది. ఎందుకంటే ఆయన ఆనందానికి ఇది కారకుడు కనుక. కాబట్టి వందే వందారు మందారం ఇంగిరానంద కందరం అమందానంద సందోహ సింధురం బంధురానం. ఎప్పుడూ ఆనందంతో ఉండేటటువంటి వాడు, అమ్మ ఆనందానికి కారణమైన వాడు. అసలు పార్వతీదేవి యొక్క సృష్టిలోనే గణపతి సృష్టి గమ్మత్తు. ఎందుకని? పూర్వకాలంలో గజాసురుడు అన్న రాక్షసుడు కాడు. ఈ రాక్షసుడు గజాసురుడు పరమశివుడు త్రిశూలం మీద నిలబెట్టి కాశీపట్టణంలో చంపినటువంటి వాడు. ఆయన గజవక్త్రుడు అనబడేటటువంటి ఒక రాక్షసుడు ఒక తపస్సు చేసి బ్రహ్మగారిని ఒక వరం అడిగాడు. నా ముఖం లాంటి ముఖం ఉన్నవాడి చేతిలోనే నేను చచ్చిపోతానన్నాడు. ఆ రాక్షసుడి ముఖం ఏనుగు ముఖం. కాబట్టి ఇప్పుడు ఏనుగు ముఖం ఉన్నవాడితో తప్ప ఈ ఏనుగు ముఖం ఉన్న రాక్షసుడు మరణించాడు. ఇది సర్వజ్ఞుడైన పరమేశ్వరుడికి తెలుసు. పార్వతీదేవి తన ఒంటికి పెట్టుకున్నటువంటి నలుగంతా పసుపే మంగళద్రవ్యం. ఆ పసుపునంతటినీ కూడా ఒక్కసారి నలుగు పెట్టి తీసి ముద్ద పెట్టి దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తే గణపతి అయ్యారు. విఘ్నేశ్వరుడు వచ్చాడు. ఆ పిల్లవాడు నరరూపంలో ఉన్నటువంటి గణపతి. ఇప్పటికీ కూడా నరరూపంలో ఉన్నటువంటి గణపతిని మీరు ఈయనే గణపతి అని తెచ్చే తప్ప గుర్తుపట్టలేదు. కానీ కొన్ని చోట్ల ఉన్నాయి ఆ మూర్తులు. చిదంబరంలో ఇప్పటికీ కూడా నటరాజస్వామి దేవాలయం పక్కన ఉన్నటువంటి వీధిలో నరరూపంలో ఉన్న గణపతి దేవాలయం ఉంది. అలాగే ఇప్పటికీ తిరుచునాపల్లిలో రాక్కోట్ దేవాలయం అంటారు. ఆ దేవాలయం లోపలికి వెడుతున్నప్పుడు ఎడంచేతి పక్కన నరరూపంలో ఉన్నటువంటి గణపతి దేవాలయం ఉంది. అది పార్వతీదేవి సృష్టించిన మొదటి మూర్తి కలిగినటువంటి దేవాలయం. పరమశివుడికి ఇది తెలియదా పార్వతీదేవి సృష్టించిందని? ఇది తెలియని వాడు సర్వజ్ఞుడు ఎలా అవుతాడు? తెలిసి పిల్లవాడి కుట్టుకి ఎందుకు కత్తిరించాడు అంటే వాడు వరం అడిగాడు. స్త్రీ పురుష సంపర్కం లేకుండా జన్మించినటువంటి ఏనుగు ముఖం ఉన్న పిల్లవాడి చేతిలోనే నేను మరణిస్తానన్నాడు. స్త్రీ పురుష సంపర్కం లేకుండా ఆదిపరాశక్తి యొక్క ఒంటి మీద పసుపు ముద్దతో పుట్టినవాడు వినాయకుడు. ఇప్పుడు ఈయనకి ఏనుగు ముఖం కూడా తగిలించేస్తే తప్ప ఆ రాక్షస సంహారం అవదు. అందుకని ఈ తల తీశాడు. ఉత్తరాభిముఖంగా తలపెట్టుకుని కైలాస పర్వతం పక్కన పడుకున్న ఒక ఏనుగు తల నుంచి తెచ్చి ఈ శరీరానికి పెట్టి ఇంకొక గజవక్త్రుణ్ణి సృష్టించి ఈ ముఖం ఉన్న వాడితో ఆ ముఖం ఉన్న వాడిని సంహారం చేయించాడు. కాబట్టి అప్పటికి తన ఒంట్లోంచి వచ్చినటువంటి నలుగుతో చేయబడిన పిల్లవాడు సంహరింపబడ్డాడని బాధపడినప్పటికీ పిల్లవాడు పుట్టుకతో ఎంత ప్రయోజకుడయ్యాడో, తండ్రి కోరిక ఎలా తీర్చాడో తెలిసి అమ్మవారు సంతోషించింది. కాబట్టి ఆ తల్లి యొక్క ఆనందమునకు కారణమైన వాడు ఇందిరానంద కందలం అమందానంద సందోహ అపారమైన